ఇవాళ ఈ రైతు బంధు పథకం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన తర్వాత ఇవాళ ముందుగా నేను మంత్రి గారికి ఒక విషయంలో వారు చెప్పినందుకు, ఒక వాస్తవం చెప్పినందుకు వారిని అభినందిస్తా ఉన్నా అధ్యక్ష. గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. 72,000 కోట్ల పైచిలకు, దాదాపు 73,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం నుంచి రైతుల ఖాతాల్లో జమ అయినాయి. అదే మాదిరిగా మరి మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక దఫా మాత్రమే డబ్బులు ఇచ్చాము, 7,600 కోట్లు 2 పంటలకు గాను ఒకసారి ఇచ్చాము, వానాకాలం ఇవ్వలేదు అని చెబుతూ ఎట్లా మొత్తం 80,000 కోట్లు ఎట్లా ఇచ్చామని చెప్పారు. అందులోనే గౌరవ మంత్రి గారు ఒక మాట ఇక్కడ చెప్పారు అధ్యక్ష, ఏదో దుర్వినియోగం జరిగిపోయింది, 21,283 కోట్ల దుర్వినియోగం జరిగింది అన్నట్టుగా వారు ఒక ఖాతా ఇచ్చారు. దయచేసి మంత్రి గారు నేను కోరుతా ఉన్నా, మీరిచ్చిన 2వ పేజీ దయచేసి ఒకసారి చూడండి. అందులో మీరిచ్చిన దానిలోనే ఏం రాశారు అధ్యక్ష? 2 పంట కాలంలో సాగైన మొత్తం విస్తీర్ణం 19-20కి 141 లక్షల ఎకరాలు, 20-21కి 204 లక్షల ఎకరాలు. అంటే మీరు గమనిస్తే అధ్యక్ష, సాగు చేసినా చేయకపోయినా డబ్బులు, రైతు బంధు డబ్బులు ఇవ్వడం వల్లనే 141 లక్షల ఎకరాల నుంచి 204 లక్షల ఎకరాలకు పెరిగింది. ఆ తర్వాత 212 లక్షల ఎకరాలకు పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ 206, అంటే 2,06 లక్షల ఎకరాల పెరగడానికి కారణం గౌరవ మంత్రి గారు, మేము విస్తీర్ణం, సాగు విస్తీర్ణం పెరగాలన్న ఉద్దేశంతో ఇచ్చినాం కాబట్టే విస్తీర్ణం పెరిగింది అన్నమాట దయచేసి మీరిచ్చిన లెక్కల్లోనే ఉన్నది. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఆనాడు రైతు బంధు మా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ 11 సీజన్లు ఇచ్చినాం అధ్యక్ష. 12వ సీజన్ ఇవ్వకపోతే ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఆగింది. మరి మీరేమన్నారు అధ్యక్ష? డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే 5,000, డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7,500. ఇప్పుడు మీరు చెక్కిన లెక్క ప్రకారం ఇచ్చినారా అధ్యక్ష? 7,500 ఇచ్చారా? మంత్రి గారు చెప్పాలా? ఇవ్వలేదు అధ్యక్ష. అధ్యక్ష మార్పు 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 అని ఉదరగొట్టారు అధ్యక్ష. మార్పు అంటే ఏందో అనుకున్నాం అధ్యక్ష, పేరు మార్చి రైతు బంధు పేరు మార్చి రైతు భరోసాను పెట్టి పైసలు మాత్రం గవే. 5,000 7,500 అయితే అనుకున్న రైతులు 7,500 మాత్రం కాలే. అందుకే నేను అంటా ఉన్నా అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు బాకీ పడ్డది. ఒక్కొక్క రైతుకు మీరు పడ్డ బాకీ ఈ రోజు వరకు, పోయిన యాసంగికి మీరు రైతు భరోసా అన్నారు, పేరు మార్చారు, కానీ 2,500 రూపాయలు అదనంగా మీరు ఎకరానికి ఇవ్వలేదు. నిన్న వానాకాలం మొత్తం ఎగ్గొట్టిండ్రు, రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. మీరు 7,500 ఇయ్యాల్సి ఉండే ఎకరానికి మీరు ఇయ్యలేదు, మొత్తం ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడు యాసంగి 7,500 ఒక ఎకరానికి ఈ రాష్ట్రంలో రైతుకు ఇవాళ మీరు బాకీ పడ్డారు. ఆ బాకీ 17,500 రూపాయలు. 2 విడతలు రైతు భరోసాతో పాటు ఒక విడత 5,000 ఇచ్చి ఎగ్గొట్టిన 2,500 కలిపితే ఇప్పుడు నేను చెప్పిన లెక్క 17,500 అధ్యక్ష. మొత్తం 70 లక్షల రైతుల లెక్క తీసుకుంటే మీరు రైతులకు పడ్డ బాకీ ఎంత అంటే 26,775 కోట్లు ఖచ్చితంగా కట్టియాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇప్పటిదాకా మా సోదరుడు పెద్దపల్లి ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు అధ్యక్ష, రుణమాఫీ అయిపోయింది, మొత్తం జరిగిపోయింది. అధ్యక్ష వాస్తవం ఏంది అధ్యక్ష? రుణమాఫీ వీరు ఎన్నికల సమయంలో ఏం చెప్పారు అధ్యక్ష? ఇప్పటిదాకా రుణాలు తెచ్చుకోవాలని ఉంటే కూడా అర్జెంట్ గా పోండి తెచ్చుకోమన్నారు అధ్యక్ష. తెచ్చుకోమంటే మేము మొదటి సంతకమే దాని మీద పెడతామని చెప్పి 2023 డిసెంబర్ 9 మొదటి సంతకం అన్నారు. ఏకకాలంలో రుణమాఫీ అన్నారు, ఒకటే పెన్ స్ట్రోక్ తో చేసేస్తా అన్నారు. కానీ అధ్యక్ష జరిగింది ఏంది అధ్యక్ష? ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎస్ఎల్బిసి వీరు ప్రభుత్వం రాగానే డిసెంబర్ 7 ఎస్ఎల్బిసి పెట్టారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెడితే అధ్యక్ష, అందులో బ్యాంకర్స్ చెప్పినారు మొత్తం 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలి అంటే 49,500 కోట్లు కావాలని చెప్పినారు. మరి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చెప్పినారు, బయట ఎక్కడో మాట్లాడుతూ మైక్ లో చెప్పారా, రికార్డు కూడా ఉంది, కావాలంటే ప్లే చేయమంటే చేస్తా అధ్యక్ష మీరు అనుమతిస్తే. మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కట్టేస్తాం, ఏమున్నది అన్నారు. మరి సంవత్సరం అయిపోయింది, 40,000 కోట్లు పత్తా లేదు అధ్యక్ష. మరి కడుపు కట్టుకున్నారా, కట్టుకోలేదా, ఇంకేం చేసిండ్రో మాకు తెలియదు అధ్యక్ష, వారు చెప్పాలి. రైతులు, తెలంగాణ రైతులు మనందరం గర్వపడే విధంగా వారు కూడా వ్యవసాయం చేసినారు. 2013-14లో మొత్తం బియ్యం ఉత్పత్తి రాష్ట్రం నుంచి 57 లక్షల టన్నులు, అది 23-24 నాటికి 1,68 లక్షల టన్నులకు పెరిగింది అధ్యక్ష. మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2013-14 ఏపీ తెలంగాణ 2 కలిపి కూడా FCIకి మొత్తం జోకిన ధాన్యం 81 లక్షల టన్నుల అధ్యక్ష. కానీ దక్కడి నుంచి 2021 వస్తే కేవలం 6 ఏళ్లలోనే 95 లక్షల టన్నులు ఒక్క తెలంగాణ రైతులు పండించిన ధాన్యమే FCI కొనలేక చేతులెత్తేసే పరిస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా? మా గౌరవ వ్యవసాయ మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. 10 ఏళ్లలో, మొత్తం 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతన్నల నుంచి మా ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం విలువ 1,34,000 కోట్లు అధ్యక్ష. 1,34,000 కోట్లు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 24 గంటల కరెంట్ ఇవ్వలేదు అని మాట్లాడిండు. ఇదే హౌస్ లో మీ డిప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో నుంచే కోట్ చేస్తున్నా. మీ డిప్యూటీ సీఎం గారే చెప్పిండ్రు, కేసీఆర్ గవర్నమెంట్ లో అత్యధికంగా యావరేజ్ గా 19.2 గంటల కరెంటు, 24 గంటల కరెంటులో యావరేజ్ 19 అవర్స్ ఇచ్చినామని చెప్పి మీ డిప్యూటీ సీఎం చెప్పిండ్రు. కావాలంటే మీరు పోయి మీ డిప్యూటీ సీఎం తో పంచాయతీ పెట్టుకోండి, ఆయన అటు ఎందుకు చెప్పినా అడుక్కోండి. ఇంకొక మాట, లాగ్ బుక్ లో అన్నారు అధ్యక్ష. మేము అంటున్నా అధ్యక్ష,
ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నది, ఎక్కడ చూసినా ఇవాళ మొత్తం కాంగ్రెస్ ప్రకటనలే కనబడుతున్నాయి. అందులో ఏం చెప్తున్నారు అధ్యక్ష? 24 గంటల కరెంటు. నేను వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా, ఈడికెళ్ళి మీ సభ వాయిదా వేయండి అధ్యక్ష, బస్సులు అందరం పోదాం, నల్గొండ జిల్లాకే పోదాం. ఈ రోజు ఏ ఒక్క లాగ్ బుక్ లోనన్నా 24 గంటల కరెంటు వస్తున్నట్టు చూపెడితే మేము మొత్తం శాసనసభాపక్షం రాజీనామా చేస్తామని చెప్పి నేను ఆయన అడుగుతా ఉన్నా అధ్యక్ష.